నమస్కారం. లక్కీ సినిమా టెక్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. కొన్ని కుటుంబాల్ని ఏవైనా శాపాలు పట్టి పీడిస్తాయా అని ఆ కుటుంబాల ప్రస్థానాన్ని గమనిస్తే అనిపించక మానదు. అలాంటి కుటుంబమే అక్కినేని కుటుంబం. అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణమ్మను వివాహమాడి 5 పిల్లల్ని కన్నారు. వారిలో ఒక కూతురు ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమైన విషయమే. తండ్రిలాగే అక్కినేని వెంకట్ జీవితంలోనూ రెండో పెళ్లి చేసుకున్న సందర్భం రాలేదు. కానీ రామానాయుడు కూతురైన లక్ష్మిని పెళ్లి చేసుకున్న నాగార్జునకు తర్వాత ఆమెతో ఏర్పడిన భేదాభిప్రాయాల వల్ల ఇద్దరూ విడిపోయారు. నిజానికి శివ సమయంలో అమలకు నాగార్జునకు మధ్య ప్రేమ చిగురించడం వల్లే నాగార్జున లక్ష్మికి విడాకులు ఇచ్చారనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. ఇక ఏఎన్ఆర్ మనవరాలైన సుప్రియ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలి చిత్రమైన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే ఒకే ఒక్క సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ బాధ్యతల్ని ఆమె చూసుకుంటున్నారు. ఇష్టం సినిమాలో హీరోగా నటించిన చరణ్ రెడ్డిని సుప్రియ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అభిప్రాయ భేదాల వల్ల సుప్రియ చరణ్ విడిపోయారు. ఆ మధ్య చరణ్ అనారోగ్యం కారణంగా కన్నుమూశారు. ఇక కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తాత పోలికలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సుమంత్ తొలి ప్రేమ సినిమాతో యువతను ఉర్రూ తొలగించిన కీర్తిరెడ్డిని పెళ్లి చేసుకున్నప్పటికీ కొంతకాలానికే వారిద్దరూ విడిపోయారు. కీర్తిరెడ్డి మళ్లీ పెళ్లి చేసుకోగా సుమంత్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. నాగ్ లక్ష్మిల తనయుడైన చైతు ఏమాయ చేసావే సినిమా సమయంలో సమంతను ప్రేమించారు. మొదట్లో అక్కినేని కుటుంబంలో వీరి పెళ్లికి అభ్యంతరం చెప్పినట్టుగా అప్పట్లో టాక్ వచ్చింది. ఏదేమైనా హిందూ క్రిస్టియన్ పద్ధతుల్లో శామ్ చైతుల పెళ్లి వైభవంగా జరిగింది. కొంతకాలం పాటు వీరిని అందరూ ఆదర్శవంతమైన జంటగా చూశారు. కానీ అనుకోకుండా శామ్ చైతు విడిపోయి షాక్ ఇచ్చారు. ఆ తర్వాత చైతు మరోసారి హీరోయిన్నే పెళ్లి చేసుకుని అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. దీనికి తోడు జ్యోతిష్యుడు వేణు నాగచైతన్య శోభితా ధూళిపాళ్లతో ఎక్కువ కాలం కలిసి ఉండరంటూ వ్యాఖ్యానించి దుమ్మురేపారు. ఇక అఖిల్కి వ్యాపార దిగ్గజమైన జీవికే మనవరాలైన శ్రియా భూపాల్తో నిశ్చితార్థం జరిగి పెళ్లిపీటల వరకు రాకముందే విడిపోయారు. ఆ తర్వాత శ్రియ ఉపాసన సోదరుణ్ణి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. దీనికి తోడు హైడ్రా కూల్చివేతలో భాగంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్లో కొంత భాగాన్ని కూల్చేయడం నాగ్ కుటుంబాన్ని కలవరపెట్టింది. అంతేగాక శామ్ గురించి తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఏదేమైనా అక్కినేని కుటుంబంలో వివాహాలు అచ్చిరావా? ఒకవేళ పెళ్ళైనా విడిపోవడం అనేది కామన్గా ఎందుకు జరుగుతుందనే సందేహాలు కలగక మానదు. చూశారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలిపి మమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.